ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. న్యాయస్థానాన్ని ధిక్కరించిన లచ్చిరామ్. తిరుపతి బ్రేకింగ్ న్యూస్. లచ్చిరామ్ మరియు నాగవర్ధిని ఇరువురు 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం లచ్చిరామ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం నడుపుకుంటూ భార్యను వేధించడం ప్రారంభించారు. తట్టుకోలేక నాగవర్ధిని కోర్టును ఆశ్రయించి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరింది. 3 సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తుండగా లచ్చిరామ్ నాగవర్ధిని అనే మహిళను రోడ్డుపై దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. కోర్టు సైతం లెక్క చేయకుండా దాడికి పాల్పడుతున్నాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించి బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. పేరు నాగవర్ధిని. నా మీద మా అమ్మ, మా నాన్న, నా భర్త ముగ్గురు దాడి చేశారు. నా చేతులకి సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టారు. నా పిల్లలు మాక్కుని వెళ్ళిపోయారు. నాకు వాళ్ళ ముగ్గురు నుంచి ప్రాణహాని ఉంది. నా తమ్ముడిని కూడా నన్ను ఇంతకుముందు కూడా నా తమ్ముడు కూడా కొట్టాడు. విధంగా నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. 3 సంవత్సరాలుగా నాది నా భర్తకి బిజినెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఫైనల్ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు మాక్కుని వెళ్ళిపోయారు. పిల్లలు